गणेशाय नमः। सरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमः। ప్రియమైన సాయిమాత దివ్య చరణారవిందములకు నా శతకోటి నమస్సుమాంజనులు అర్పించుకుంటూ ఇక్కడ విచ్చేసిన సాయి భక్తులందరికీ నా హృదయపూర్వక సాయిరాం. సాయిమాత అనంత నామాలలో ఒక్కటైన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అనే నామాన్ని మనం ఇవాళ కాస్త అర్థం చేసుకుందాం. అందులోనూ ప్రథమంగా క్రియాశక్తి అనే నామాన్ని స్వామి తన దివ్య ప్రసంగాలలో మనకి తెలిపిన అర్థాన్ని మనం ఒకసారి దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని దాని నుంచి దాని యథార్థం తెలుసుకొని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈ నామం లలితా సహస్రనామంలో 658 నామం, అంటే 658వ నామం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. లలితా సహస్రనామంలో ఒక ప్రత్యేకత ఉంది. రెండు నామాల్ని సహస్రనామం సెపరేట్గా చెప్పినప్పుడు దాన్ని సహస్రనామ స్తోత్రం కింద కలిపినప్పుడు ఒక కప్లెట్స్ కింద కలుపుతారు. ఈ 658 నామాన్ని కంటిన్యూ చేస్తే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార, సుప్రతిష్ట, సదసద్రూపధారిణి. అమ్మవారు ఈ 3 శక్తుల ద్వారా, ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తుల ద్వారా సర్వాధార, అన్నిటికీ ఆధారభూతమై, సర్వప్రతిష్ట, సుప్రతిష్ట అంటే అన్నిటిలోనూ నిలబడి అన్నిటిలోనూ తన ఉనికి తెలుపుతూ, సదసద్రూపధారిణి, సద్ అసద్రూపధారిణి, సత్గాను అసత్గాను రూపం ధరించి నిలుస్తుంది అని ఈ నామం ఒక ప్రత్యేకత. ఇంకో విశిష్టత ఏంటంటే ఈ నామంలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఆ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి కాదు. ఇది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఎందుకంటే స్వామి దీన్ని చెప్తూ ఏమన్నారంటే, ఇచ్ఛాశక్తి అంటే దుర్గాదేవి తత్వం, దుర్గామాత, గౌరీమాత తత్వం ఇచ్ఛాశక్తి. జ్ఞానశక్తి సరస్వతీమాత తత్వం, క్రియాశక్తి లక్ష్మీమాత తత్వం. సో ఈ 3 శక్తి స్వరూపణలు ఈ సీక్వెన్స్లో ఎందుకు చెప్పబడ్డాయి? స్వామి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ప్రసంగంలో, దివ్య ఉపన్యాసంలో ఏమన్నారంటే, ఇచ్ఛ, జ్ఞానం, క్రియ 3 ఒకదాన్ని ఒకటి అన్వయించి ఒకటితో ఒకటి కలిసి వస్తేనే అది
ఒక ఫల రూపం దాల్చుతుంది. ఒక ఉదాహరణ కింద క్లాత్ అంటే ఒక గుడ్డని నేయాలి అంటే కాటన్ తీసుకుని కాటన్ ఏమో దూదిని థ్రెడ్స్ కింద తయారు చేయాలి. థ్రెడ్స్ని వాటిని వీవ్ చేస్తే మనకి ఒక క్లాత్ తయారవుతుంది. సో ఇచ్చ ఒక క్లాత్ తయారు చేయాలి అనే ఒక డిజైర్ ఆర్ ఇచ్చ రాగానే దాన్ని ఎలా చేయాలి అనే జ్ఞానం చాలా ప్రధానం. ఇవి రెండు కూడితే దాన్ని మనం కర్మలో ఆచరణలో ట్రాన్స్లేట్ చేస్తే మనకు వచ్చేది తత్ఫలితం. సో సీక్వెన్స్ అందుకోసమనే సహస్రనామంలో కూడా మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే సీక్వెన్స్ చెప్పబడింది. ఇదే మనం బాల్ వికాస్ పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. ఒక చిన్న పద్యంలో అయినా ఎంత అంతరార్థం ఉందో అనిపించింది నాకు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అంటాం మనం. ఎందుకు కరాగ్రే వసతే లక్ష్మి, ఎందుకు ఈ సీక్వెన్స్ ఇట్లా ఉంది అని ఆలోచిస్తే, మనం ఒక దానం చేద్దాం అనుకోండి. ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటాను. నీళ్లు ధారపోయాలి అంటే నీళ్లు ఫైనల్గా ధారపోయడం అనేది వేళ్ల దగ్గర నుంచి వెళ్తుంది. వేళ్ల వల్లనే ప్రతి కార్యం మనం చేయగలుగుతాం. క్రియ అనేది వేళ్లతోటి జత కూడి ఉంది. సో క్రియాశక్తి అనేది లక్ష్మీతత్వం కాబట్టి కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి. ఈ మూమెంట్ ఆఫ్ ఈ ఫింగర్స్ అన్నిటినీ కంట్రోల్ చేసేది మనకి కర మధ్యే సరస్వతి. ఆ జ్ఞానరూపమైన సరస్వతి కర మధ్యంలో ఉండి వేళ్ళు ఎట్లా ఫంక్షన్ అవుతే ఆ కార్యం నెరవేరుతుందో కంట్రోల్ చేసేది సరస్వతీమాత. కరమూలే స్థితే గౌరీ. మనకి ఇచ్చ వచ్చినప్పుడు చెయ్యి ఆ కార్యానికి వినియోగపడాలి అనే ఇచ్ఛని ముందు వచ్చే ఎనర్జీ అది దుర్గామాత. అందుకోసమని ఈ చిన్న పద్యంలో కూడా మన పూర్వీకులు ఎంత చక్కగా ఈ మూడు శక్తి తత్వాల్ని ఇమడ్చి చిన్నతనం నుంచి మన పిల్లలకి ఇంత డీప్ నాలెడ్జ్ని ఒక చిన్న పద్యంలో మనకి అందించారు. అందుకోసమనే స్వామి ఇది బాల్ వికాస్లో పిల్లలకి నేర్పించాలి. లేవగానే ప్రతి పిల్లాడు, ప్రతి పిల్ల, ప్రతి మనిషి లేవగానే చెప్పుకునే పద్యం ఇదని చెప్పారు. ఎందుకంటే మనకి ఈ మూడు శక్తుల ద్వారానే మనం ఈ జీవిత సాఫల్యం పొందుతాం. ఏ కార్యం చేయాలన్నా ఈ మూడు శక్తులు మనకి మన యందు సమన్వయించి సరిగ్గా పనిచేస్తేనే మనకి దాని యొక్క ఫలితం వస్తుంది. క్రియాశక్తి అనేది ఇప్పుడు మనం క్రియాశక్తిని కాస్త డీపర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. క్రియాశక్తి అనేది కర్మ కాదు, క్రియాశక్తి వలన కర్మ జరుగుతుంది. క్రియాశక్తి లేనిదే ఏ కర్మ, ఏ ఇచ్ఛ, ఏ జ్ఞానం ఫలించదు. మూడు ఉండాల్సిందే. క్రియ కూడా చాలా చాలా ప్రధానం. దీన్నే ఆనందవల్లిలో ఎంత ప్రధానమో ఇది చెప్పేందుకు ది క్రియేషన్ ఎట్లా అయింది అనేది ఆనందవల్లిలో ఒక మంత్రం ఉంది. దాంట్లో మనకి క్రియ ఎంత అవసరమో, క్రియ వల్లనే జగత్ అనేది సృష్టింపబడింది అనేది తెలుస్తుంది. దాంట్లో ఏమంటారంటే శోకామయత బహుశ్యాం ప్రజాయేతి శతపోతప్యత శతపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత యదిదం కించ తచ్సృష్ట్వా తదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య సత్యత్యత్యాభవత్ నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ విజ్ఞానంచ విజ్ఞానంచ
సత్యం చానృతం చ సత్యమభవత్ యదిదం కించ. అనగా ఈ జగత్తు ఎలా సృష్టింపబడింది అనేది సోకామయత. ఆ పరబ్రహ్మ ఒక ఇచ్ఛ పుట్టింది పరబ్రహ్మలో. సహ కామయత, ఒక ఇచ్ఛ, ఒక డిజైర్. స్వామిదే రాశారు ఒక లెటర్లో హాస్టల్ పిల్లలకి రాస్తూ, ఐ డిసైడెడ్ టు లవ్ మై సెల్ఫ్ and therefore I divided myself from myself. I divided myself from myself to love myself. అదే సో కామయత. నేను ఆ సహా అంటే ఆ పరబ్రహ్మ కామయత, నేను ఒక డిజైర్ పుట్టింది. డిజైర్ పుట్టిన తర్వాత ఏమైంది అంటే ఏంటి, ఇచ్ఛాశక్తి పరబ్రహ్మతత్వంలో పరమేశ్వర తత్వంలో స్పందించింది. ఇచ్ఛాశక్తి స్పందించగానే జ్ఞానం తన స్వరూపమే కాబట్టి సర్వం తెలుసు, కానీ క్రియాశక్తి ఉద్భవించాలి ఇప్పుడు. అందుకోసమే సోకామయత బహుశ్యాం ప్రజాయేతి, మల్టిప్లై అవ్వాలని తను సంకల్పించుకున్నాడు. ఏమైంది దాని తర్వాత, సోకామయత బహుశ్యాం ప్రజాయేతి శతపోతప్యత. ఆ పరబ్రహ్మ తపస్సు చేశాడట. తపస్సు అనేది క్రియాశక్తి ద్వారా సంభవించేదే తపస్సు. తపస్సు చేసిన తర్వాతనే ఈ జగత్తు ఆవిర్భవించింది. సోకామయత బహుశ్యాం ప్రజాయేతి శతపోతప్యత శతపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత. తపస్సు చేసిన తర్వాత ఇదగుం సర్వమసృజత, ఇదంతా అప్పుడు క్రియేషన్ ఉద్భవించింది. సో క్రియాశక్తి ఎంత ప్రధానం అనేది, ఇచ్ఛా జ్ఞానంతో కలిసి క్రియ కూడా కలిస్తేనే ఒక ఫలితం మనకి అందుతుంది. క్రియాశక్తి లేనిదే ఇచ్ఛా జ్ఞానాలతో మాత్రమే ఫలితం అందదు. ఇదే స్వామి తన సందేహ నివారిణి అనే వాహిని, స్వామి ప్రేమ వాహిని రాస్తూ దాంతో సహా సందేహ నివారిణి ఈ వాహిని కూడా రాశారు. ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ వాహినిలు. అంటే ప్రేమ వాహినితో స్వామి వాహిని సిరీస్ రాయడం ప్రారంభించారు. దీంట్లో 9వ ప్రబోధం. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ చెప్పాలంటే నేను ఈ క్రియాశక్తి గురించి ఏం మాట్లాడాలి స్వామి అని ప్రార్థించుకుంటూ, స్వామి ఏమైనా గైడెన్స్ కావాలి నాకు అని చెప్పి ప్రార్థిస్తూ, సందేహ నివారణి పుస్తకం నా టేబుల్ మీద ఉంది కాబట్టి అదే తీసి, స్వామి ఈ సందేహాన్ని మీరే నివారించాలని చెప్పి పుస్తకం నేను స్వామికి ప్రార్థించి ఓపెన్ చేస్తే డైరెక్ట్గా 9వ ప్రబోధం పేజ్కి ఓపెన్ అయిందండి. ఇది స్వామి ఎలా అనుగ్రహించి ఎలా కరుణించి మన ఇంట వెంట కంట జంట ఉండి మనని గైడ్ చేస్తున్నారు అనేదానికి ఇంకో ఉదాహరణ ఇది. ప్రబోధ 9వ ప్రబోధం సందేహ నివారణలో నేను ఎలా స్వామి రాశారో అలాగే చదవబోతున్నాను. ఎంత బ్యూటిఫుల్గా క్రియాశక్తి గురించి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీంట్లో. స్వామి అండం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇది సందేహ నివారణలో క్వశ్చన్ ఆన్సర్ రీతిలో స్వామి రాశారు. స్వామే క్వశ్చన్ వేయడం, స్వామే భక్తుడి కింద ఆన్సర్ ఇవ్వడం. అట్లా స్వామే ఆన్సర్ ఇవ్వడం, భక్తుడు ప్రశ్న వేయడం, స్వామి ఆన్సర్ ఇవ్వడం. సో క్వశ్చన్ ఆన్సర్ ఫామ్లో ఉంటుంది ఇది. సో ఫస్ట్ పార్ట్ మాత్రమే చదువుతాను ఇప్పుడు. స్వామి రాయడం. వస్తివ సంతోషము, ఏమి సమాచారము? భక్తుడు, తమ సమాచారం తప్ప మాకు వేరేమున్నది స్వామి. తమ కేరళ సంచారము అత్యంత ఆనందముగా అద్భుతంగా ఉండెనని వింటిని. అయితే ప్రాప్తి లేకపోయినను చింత తప్ప మరేమీ లేదు. అంటే భక్తుడు అనడం ఏంటంటే, నేను మీతో సహా ఆ కేరళ సంచారానికి రాలేకపోయానని బాధపడుతున్నాను స్వామి.
ప్రాప్తి లేకపోయింది కదా అని. అప్పుడు స్వామి దానికి ఆన్సర్ ఏమి ఇచ్చారంటే, దానికి చింత ఎందుకు, విని సంతోషపడవచ్చును కదా, తిరిగి అట్టి అవకాశం కలిగినప్పుడు నేను కూడా పొందవలెనని దృఢత్వము ఉత్సాహము ఉండవలెను, కానీ గడచిన దాన్ని చింతించరాదు అని క్లియర్గా స్వామి ఆన్సర్ ఇచ్చారు. అప్పుడు భక్తుడేమో ప్రాప్తి లేకున్నా ఎంత దృఢత్వము, ఎంత దృఢముగా ఉత్సాహము ఉండియు ప్రయోజనం ఏమిటి స్వామి, అట్టి ఆశ మరింత నిరాశగా మారవచ్చును కదా. అప్పుడు అంటే ప్రాప్తి లేకపోతే ఎంత ఉత్సాహం ఉంటే ఏం లాభం స్వామి అని భక్తుడు ప్రశ్న వేస్తే స్వామి సమాధానం ఇచ్చారంటే, ప్రాప్తికి ఒక రూపమున్నదా, కేవలము ప్రాప్తి అని ప్రాప్తికై కాచుకొనకూడదు. ఇచ్ఛా ప్రయత్నములు కర్మరూపమున ఆచరించకున్న ప్రాప్తియుండియు ఎట్లు సిద్ధించును. ఎంత ప్రాప్తున్నా ప్రయత్నము కర్మరూపమున ఆచరించకున్న ఎట్లు ప్రాప్తించును. ఎంతటి ప్రాప్తికైనను కర్మనాచరించుట అవసరము, కర్మ సహాయము లేక ప్రాప్తి సిద్ధించదు కదా. కర్మ సహాయము లేక ప్రాప్తి సిద్ధించదు. ఇచ్ఛా జ్ఞాన అనే ప్రాప్తి ఉన్న క్రియాశక్తి లేకుండా అది సిద్ధించదు. అప్పుడు భక్తుడు ఏమన్నాడంటే, ప్రాప్తి ఉండిన అన్నియూ వాటంతట అవే చేకూరును కదా స్వామి. స్వామి ఏమి సమాధానం ఇచ్చారంటే, అదే పెద్ద పొరపాటు. పండు చేతియందుంచుకొని ప్రాప్తియే ఉండిన దాని గుజ్జును బొజ్జన చేరునని ఊరుకుండిన ఎట్లు చేరును. పండు చేతిలో పెట్టుకొని నాకు ప్రాప్తి ఉంది కదా, ఈ గుజ్జు నా బొజ్జలో చేరుతుంది అనుకుంటే ఎట్లా చేరుతుంది. తిని మృంగుట వంటి కర్మను నీవు ఆచరించక గుజ్జు నాకు ప్రాప్తించలేదని ఏడ్చుట ఎంత వెర్రితనము. ప్రాప్తి వలననే కాయ నీ చేతికి చిక్కింది. ఆ పండు నీ చేతికి చిక్కడం అది ప్రాప్తి. కర్మ వలన దానిని అనుభవించు కొనవచ్చును. కర్మ లేకుండా అనుభవంలోకి రాదది. కర్మ లేక ఎట్టి దానిని సహితము అనుభవింప వీలు లేదు. కర్మ కర్తవ్యము, ప్రాప్తి కర్మ ఫలము. కర్మ లేక ఫలము లేదు. కర్మనే మన కర్తవ్యం. అది స్వామి ఎంత క్లియర్గా ఈ సమాధానంలో చెప్పారు. అప్పుడు భక్తుడు ఏమన్నాడంటే, స్వామి అయితే ప్రాప్తి అని దానిపై భారం వేసి ఊరకుండకూడదు కదా అని ప్రశ్న వేస్తే స్వామి అన్నారు, నీ శక్తి లోపము లేక దానికి తగిన కర్మనాచరించుచు ప్రాప్తిపై భారము వేసి మెలుంగుట ఉత్తమము. అంటే మనం చేయాల్సిన కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఇంకా ప్రాప్తి మీద దైవ అనుగ్రహం మీద భారం వేసి మెలుగుట ఉత్తమము. తగిన కర్మనాచరించక ప్రాప్తిని ఊరుక కూర్చున్న అది పెద్ద తప్పు. ఫలము చేజిక్కదు, ప్రాప్తియు సిద్ధించదు. కర్మను ఎట్టివారైనను ఆచరించియే తీరవలెను. సో ఈ ప్రబోధ 9 సందేహ నివారణలో స్వామి మనందరికీ చాలా క్లియర్గా క్రియాశక్తి వల్ల మనం పొందే శక్తితో కర్మను ఆచరించడం ఎంత ఇంపార్టెంటో, ఎంత ఎసెన్షియలో మనందరికీ చాలా మంచి సింపుల్ ఎగ్జాంపుల్తో, కాయ పండు తినకుండా తినే కర్మని చేయకుండా పండు చిక్కిన ప్రాప్తి ఉన్న దాన్ని ఎంజాయ్ చేసే ఫలం, ఎంజాయ్ చేసే ఆపర్చునిటీ మనకి రాకపోవడానికి కారణం క్రియాశక్తిని కర్మరూపం దాల్చకుండా ఉంచడమే. అందుకోసమనే మనం క్రియాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ప్రార్థిస్తూ ఆ క్రియాశక్తిని కర్మరూపం కింద ఆచరిస్తే మనకి ఎట్టి ప్రాప్తి అయినను సిద్ధిస్తుంది. లేని ప్రాప్తి కూడా పొందగలము. స్వామి దీనికి ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. తన దివ్య ఉపన్యాసంలో పద్య రూపంలో ముందు తన ప్రసంగాన్ని స్టార్ట్ చేసేవారు కదా. దాంట్లో ఒక పద్యం, పువ్వు లేక కాయ పుట్టదు చెట్టున,
కాయలేక ఫలము కలుగబోదు, కర్మనిష్ట లేక కలగదు భక్తియు, భక్తి లేక జ్ఞానభరితుడగునా. సో కర్మనిష్ట లేక కలుగదు భక్తి, భక్తి లేక జ్ఞానము కలుగదు. సో కర్మనిష్ట అనేది మనకి అంత ఎసెన్షియల్. స్వామిది ఈ ఉపన్యాసంలో ఏమన్నారంటే, ఈ మూడు ఇన్ఫ్యాక్ట్ ఒకదాన్ని ఒకటి అనుసరించి అవినాభావ సంబంధంగా కలిసి ఒక్కటై ఉండాలి. ఇచ్ఛ, జ్ఞానం, క్రియ. దాన్ని ఎంత యూనిటీ తీసుకొస్తే అంత సులభంగా కార్యాలు నెరవేరుతాయి. దీన్నే స్వామి ఇదివరకు మనందరికీ తెలిసిందే ఈహెచ్వి ప్రోగ్రామ్ అని ఉండేది, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అని. ఇప్పుడు కూడా అది నడుస్తోంది కదా బాల్ వికాస్లో. దాన్ని ఒకసారి స్వామి ఈహెచ్వి సమావేశంలో మాట్లాడుతూ, ఇది ఈహెచ్వి కాదు, అంటే ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూస్ కాదు, ఇది అసలు కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఇది 3HV అన్నారు. ఈని కాస్త 3 కింద మార్చేశారు. ఈనేమో ఇట్లా రాస్తాం, స్వామి 3 కింద మార్చేశారు. 3HV అన్నారు. 3H ఏంటి? ఈ 3H ఏమేంటి? హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్. ది త్రికరణ శుద్ధి అంటే మన తలంపులు, మన ఆలోచనలు, మన వాక్కు, కర్మలు మూడు ఒక్కటై ఉండాలి. 3HV హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్. హెడ్ అంటే ఇచ్ఛాశక్తి, హార్ట్ అంటే జ్ఞానశక్తి, బుద్ధి, హ్యాండ్స్ అంటే క్రియాశక్తి. ఇదే స్వామి ఏమంటారంటే, మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. మనస్ అన్యత్, కర్మణ్యన్యత్, వచస్ అన్యత్ దురాత్మనం. సో మన ఈ ఇదే స్వామి ఇంకో విధంగా ఏం చెప్తారంటే, ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్. యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ చాలా చాలా ప్రధానం. ఈ మూడు శక్తులు మన ఇందే ఉన్నాయి. లక్ష్మీ, గౌరీ, సరస్వతి శక్తులు ప్రతి మనిషి యందు ఇమిడి ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ శక్తి వల్లనే జడమైన ఈ దేహం చైతన్యవంతంగా కర్మలు ఆచరించగలుగుతోంది, చైతన్యవంతంగా జీవించగలుగుతోంది. ఎందుకంటే సాయిమాత శక్తి ఈ దేహంలో దాన్ని చైతన్యవంతంగా చేస్తున్నది కాబట్టి. సో ఈ జడమైన దేహాన్ని చైతన్యం చేస్తున్న శక్తి ఈ 3 రూపాల్లో మన దేహంలో ఉంది. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తి రూపాల్లో. ఈ మూడిటిని ఐక్యం చేసి ఈ మూడిటి ఏకత్వాన్ని కోసమని మనం సాధన చేయాలి. అప్పుడు మనం స్వామి అందుకోసమనే మనం స్వామిది 87th నామం, స్వామి అష్టోత్తర శతనామాలలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః, ఓం శ్రీ సాయి సత్యస్వరూపాయ నమః. ఆ నామాల్లో 87వ నామం ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః. ఇది రాసేప్పుడు స్వామి ఒకసారి తన ప్రసంగంలో ఒకసారి అన్నారు, తను సిద్ధ సంకల్పుడు కానీ సంకల్ప సిద్ధుడు కాదు. ఏంటి డిఫరెన్సు? సంకల్ప సిద్ధుడంటే ఇచ్ఛా, జ్ఞానం అనే సంకల్పం వచ్చిన తర్వాత అది సిద్ధి అవుతుంది. అంటే ఏంటి? అది అప్పుడు కార్యరూపం దాల్చినప్పుడు అప్పుడు అది సిద్ధిస్తుంది. కానీ స్వామి ఏమన్నారు, నేను సంకల్ప సిద్ధుణ్ణి కాదు. అంటే సంకల్పం చేసి దాని తర్వాత టైం గ్యాప్, సమయం గ్యాప్ వచ్చిన తర్వాత సిద్ధించడం అనేది స్వామితత్వం కాదు. స్వామితత్వం ఏంటంటే సిద్ధ సంకల్పుడు. అనుకోగానే అది రూపం దాల్చుతుంది. మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసాం. స్వామి ఎన్ని క్రియేట్ చేశారండి. విభూది నుంచి తీసుకుని ఎన్ని రకరకాలవి క్రియేట్ చేసి ఎంతమందికి ఆదరించి ఆనందపరిచారో, ఎంతమందిని సేవ్ చేశారో, ఎంతమందిని ప్రొటెక్ట్ చేశారో. ఇది ఇమ్మెన్స్ ఎక్స్పీరియన్సెస్. వీటికన్నిటికీ ఏంటి? స్వామి సిద్ధ సంకల్పం. ఒకసారి అనుకోగానే దానికి గ్యాప్ ఉండదు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియ ఎంత ఐక్యమైపోయాయంటే స్వామి తత్వంలో, స్వామి కార్యాల్లో మనం అది క్లియర్గా చూడొచ్చు. ఒకసారి ఒకటి స్వామి సంకల్పించుకుంటే అది ఇన్స్టెంట్గా దాని ఫలితం వచ్చేస్తుంది.
స్వామి అనుకుంటే చాలు అది. స్వామి మనందరికీ తెలిసిన విషయమే. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 22 నవంబర్ 1990 నాడు ఏమన్నారు, వచ్చే ఏడాది ఫస్ట్ ఆపరేషన్ 22 నవంబర్ కల్లా ఫస్ట్ ఆపరేషన్, ఫ్రీ ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ అవుతుంది ఇక్కడ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అని. మీ అందరికీ తెలుసు అది. నేను స్వయంగా చూశాను. ఇది నవంబర్లో స్వామి చెప్పారండి 1990. మార్చ్ వరకు మేము అప్పుడు ఫ్యాకల్టీ కింద ఉండేవాళ్ళం. మార్చ్ వరకు కూడా అక్కడ అసలు తవ్వకాలు కూడా ప్రారంభించలేదు. కానీ స్వామి సంకల్ప మహిమ, మార్చి నుంచి నవంబర్ లోపల అంత పెద్ద సూపర్ స్పెషాలిటీ భవనం, రాజభవనాన్ని మించిన భవనం ఒకటి తయారైంది. భవనం ఉత్తి తయారవడమే కాదు, దాంట్లో ఆపరేషన్ థియేటర్ రెడీ అయిపోయి ఫస్ట్ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా, అంటే ఏంటి, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి ఇన్స్టాల్ అయిపోయాయి, ఫ్యూమిగేషను, స్టెరిలైజేషను అన్నీ అయిపోయాయి, మొత్తం బెడ్స్తో సహితం అన్నీ రెడీ అయిపోయాయి. ఇవన్నీ మార్చి నుంచి నవంబర్ లోపల, అంటే హార్డ్లీ 8 months, 7 to 8 months లోపల ఇంత కార్యం అవ్వాలంటే అది స్వామికే సాధ్యం. ఎందుకు? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి కాబట్టి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు ఐక్యమైపోయి ఒక సిద్ధ సంకల్పుడు కాబట్టి మన స్వామి, మన సాయిమాత సిద్ధ సంకల్పం కాబట్టి అనుకోగానే అది అలా ఒక ఫామ్ ధరిస్తుంది. వెంటనే ఇన్స్టంటేనియస్లీ ఏది చెప్పినా అది ఖచ్చితంగా అయి తీరుతుంది. అందుకనే స్వామి అనేవారు, నా సంకల్పం వజ్ర సంకల్పం అని. దానికి తిరుగులేదు. అది ఎంతో న్యాచురల్గా, స్పాంటేనియస్గా అయిపోతుంది. ఎందుకంటే ఈ ఏకత్వం వల్ల. స్వామి ఏమన్నారంటే, మీరు కూడా, ప్రతి మనిషి కూడా దీని ఏకత్వం కోసం అని సాధన చేయాలి. మనకి ఇచ్ఛా, జ్ఞానం, క్రియ సీక్వెన్స్ అంతా ఏకంగా ఉండదు మనలో. మనం దాని ఏకత్వం కోసమని ఎంత ప్రయత్నిస్తే అదే సాధన, అదే త్రికరణ శుద్ధి. ఎంత త్రికరణ శుద్ధిగా మనం జీవించగలిగితే అంత ఈ మూడు శక్తులు ఏకంగా తయారై మనకి సంకల్ప సిద్ధి, అనుకున్న పనులకి కరెక్ట్ ఫలితం లభిస్తుంది. దీన్నే శ్రీ సూక్తంలో అమ్మవారిని అందుకోసమనే మనం శ్రీ సూక్తంలో ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే, ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ తాం మఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం అని వర్ణిస్తారు. అంటే లిటరల్ మీనింగ్ ఏంటంటే, అశ్వాలతో కూడిన చారియట్లో, రథంలో ఏనుగులతో కూడి, ఏనుగులు చేసే సుస్వరాలతోటి అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. అలాంటి అమ్మవారు మా దగ్గరికి రావాలి అని ప్రార్థన ఇది. కానీ దాని అంతరార్థం ఏంటంటే, అశ్వం అంటే మనస్సు. మనస్సు, అశ్వం చాలా చంచలం, మనస్సు కూడా అంత చంచలం. అందుకోసమే అశ్వమేధ యాగంలో మనస్సుని కంట్రోల్ చేసే యాగం అశ్వమేధ యాగం. సో అశ్వం అంటే మనస్సు, మనస్సు అంటే ఇచ్ఛ. సో ఇచ్ఛాశక్తితో కూడిన ఏనుగంటే బుద్ధి. అందుకోసమనే మనం వినాయకుడికి ఏనుగు ముఖం ఉంటుంది. బుద్ధికి అధిదేవత వినాయకుడు. బుద్ధికి ఏనుగుకి ఇంకో అంతరార్థం ఏంటంటే, బుద్ధి అంటే జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తులతో కూడిన అమ్మవారు, క్రియాశక్తి స్వరూపిణి అయిన లక్ష్మీ అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తితో కూడిన క్రియాశక్తి, అది లక్ష్మీ
కళతోటి లక్ష్మీ సంపన్నతోటి దేదీప్యమానంగా వెలుగుతుంది. ఈ ఐక్యత చాలా చాలా ప్రధానం. ఇదే శ్రీ సూక్తంలో మీకు, అందుకోసమనే శ్రీ, ఇన్ఫ్యాక్ట్ శ్రీయతే సర్వైః ఇతి శ్రీ అంటారు. శ్రీ అంటే అర్థం ఏంటంటే శ్రేయతే, అన్నిటికీ ఆధారం, అన్నిటికీ శరణం అయిన ప్రతి జీవికి, ప్రతి మనిషికి శరణం ఏదుందో, అల్టిమేట్ రెఫ్యూజ్ ఏదుందో దాన్నే శ్రీ అనే పదంతో పిలుస్తారు. శ్రేయతే సర్వైః ఇతి, అందరికీ శరణం, జీవులకి శరణం, ఏకైక శరణం అమ్మవారు కాబట్టి అమ్మవారిని శ్రీ అని పిలుస్తారు. సో శ్రీ సూక్తను అందుకోసమే లక్ష్మీ అమ్మవారి దీంట్లో లక్ష్మీ అమ్మవారిని ఈ ఇచ్ఛా జ్ఞానశక్తులతో కలిసి ఉన్న క్రియాశక్తి స్వరూపిణిగా దర్శించుకుంటాం మనం. మన స్వామి ఇన్ని విధాలుగా మనకి క్రియాశక్తి అంతరార్థాన్ని మనకి బోధించారు. అది మనం ఇప్పుడు దాని క్రియాశక్తి గురించి అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనకి వచ్చే నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, క్రియాశక్తి అంటే అర్థమైన తర్వాత ఈ క్రియ అంటే ఈ కర్మని ఏ విధంగా మనం చేయాలి? క్రియాశక్తి ద్వారా కర్మ చేయాలి, కర్మ చేసే శక్తి వస్తుంది మనకి. ఈ కర్మని ఎట్లా చేయాలి? ఎట్లా చేస్తే స్వామి సంతోషంగా ఉంటారు? ఎట్లా చేస్తే మనం స్వామిని చేరగలము? సాయిరామ్.